ముందుగాల అందరికీ శనార్థులు. ఇక ఇవాళ న్యూస్ ఏంటంటే సూపర్ ఉన్నాయి, జబర్దస్త్ అని చెప్పాలి. న్యూస్లో ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి సారు మన భాగ్యనగరానికి ఏం చేయబోతున్నాడు. ఇక గట్లనే అక్కడ విద్యార్థులందరూ గట్లనే డాక్టర్లందరూ ఎందుకు ధర్నాలు చేస్తున్నారు. ఇగో ఒక కాడ భూకంపం వచ్చింది. ఇక ఈ ముచ్చట్లన్నిటిని నేనైతే మీ ముంగటి తీసుకొని వచ్చిన, ఒక్కసారిగా ఆ ముచ్చట్లు ఏందో చూద్దాం. ఇగోనులా మన సీఎం రేవంతం సార్ ఉన్నాడు కదా, ఈ రేవంతం సార్ అయితే భాగ్యనగరానికి అయితే వరాల జల్లు కురిపిస్తారట. అంటే భాగ్యనగరాన్ని ఒక న్యూయార్కు, ఒక టోక్యో లెక్క తీర్చిదిద్దుతారట. ఇక ఈ మాట వాస్తవమా కాదా పక్కకు పెడితే, ఇగో మునుపున్న బీఆర్ఎస్ ప్రభుత్వం సార్ అయితే ఏమన్నాడు, ఇక హుసేనం సాగర్లో ఉన్న నీళ్లను మీదికెళ్ళి రూపాయికైను లోపటేస్తే అబ్బా తేటగా కనిపిస్తున్నది అనే లెక్క చేస్తానన్నాడు. అట్లనే ఆ నీళ్లను కొబ్బరి నీళ్ళ లెక్క చేసి మంచిగా తాగవచ్చును అని చెప్పిండు. ఇక ఈ హైదరాబాద్ను ఉస్తాంబుల్ చేస్తా, డల్ హౌస్ చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అని ఓ ఫేకుడు వేకిరి కదా. ఇక ఇప్పుడు కూడా గిట్టనే మరి రేవంతం సార్ అయితే అంటున్నాడు. మరి నిజంగా ఈ మన సిటీని న్యూయార్క్ చేస్తాడా, టోక్యో చేస్తాడా? నిజంగానే ఒకవేళ గట్లాంటివి చేయాలంటే ఏమేమో తీసుకుంటాడు, ఏమేమి కొత్త కొత్త రూపొందిస్తాడు, ఇక మనం చూడాల్సిందే. ఎందుకంటే చూడండి చేయండి మనం కూడా అన్నది కదా, చూద్దాం. అంత కొడితే ఇప్పుడు సంవత్సరం దగ్గరకు వచ్చింది, ఇక ఇంకా 4 సంవత్సరాలు ఉన్నది కదా, ఆ సంవత్సరాలలో మరి చేస్తాడా చేయడా, ఇక ప్రజలమందరం చూడాల్సిందేనుల్లా. ఇగోనులా మన తెలంగాణ రాష్ట్రంలో బాగా ఏది ఫేమస్ అయిందంటే ఏమని చెప్తారు, మొట్టమొదటిగానైతే హైడ్రా గురించి అయితే చెప్తారు. ఎందుకంటే అక్రమంగా చెరువు చికాల కాడ భూములు ఏవైతే ఉన్నాయో వాటిని ఆక్రమించుకొని దానివల్ల ఫామ్ హౌజులు కట్టుకున్నారు, దానివల్ల బిల్డింగ్లు కట్టుకున్నారు. ఎవరైతే ఉంటారో వాళ్ళనైతే బయటికి గుంజుకొచ్చి మరీ ఆ మిషన్లు ఎట్లా పడితే అట్లనే పరంపరం చేసి అక్కడికి వెళ్ళి ఖాళీ చేపిస్తున్నారు కదా. ఇక ఇప్పుడు కూడా ఈ ముచ్చట మీద మన కమిషనర్ రంగనాథన్ సారు ఏమని చెప్తున్నారంటే, హైడ్రా పేరు మీదనైతే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్న చేతి గుర్తు సర్కారు పార్టీ ఏం చేసిందో ఎరికేనా, 50 కోట్ల రూపాయలు అయితే ఇచ్చిందట హైడ్రాకు. ఎందుకంటే ఇగో సార్లు మరి ఈ హైడ్రాకు 50 కోట్ల రూపాయలు అయితే ఇచ్చింది కదా. ఈ 50 కోట్ల రూపాయలు ఎందుకంటే పేదలకు ఇచ్చిన కూడా పేదలు మంచిగానే బతుకుతారు కదా. మళ్ళీ దీనికి హైడ్రా పేరు చెప్పి పాపము నిరుపేదలను అయితే ఘోరంగా మోసం చేస్తున్నారని జనాలు అయితే అనుకుంటూ వస్తున్నారు. ఎందుకంటే ఇగో ఉన్నోళ్ళేమో గట్లనే ఉంటున్నారు, వాళ్ళకి కూలగొట్టులు లేదు, వాళ్ళకి చేసులు లేదు. ఎందుకంటే పడుడు మొదగాల ఏకంగా పేదోళ్ళ మీదనే పడుతున్నారు. ఉన్నోళ్ళ ఆస్తులు పాస్తులు గట్టినే ఉంటున్నాయి. పాపం ఉన్నోళ్ళు ఏమనుకుంటారు తెలుసా సారు, ఎందుకంటే మా బిల్డింగ్ పోతే ఇంకో బిల్డింగ్కు పోతాం, కానీ ఈ పేదోళ్ళు గట్ట కాదు కదా సారు. 15-20 సంవత్సరాల నుంచి పైసా కూడా పెట్టుకొని పాపం వాళ్ళు బంగ్లాలు భవంతులు కట్టుకుంటే వాళ్ళవి కూడా గులగొట్టబడుతుంది. ఇక మరి వాళ్ళకి ఏమన్నా ఇస్తున్నారా అంటే అవి కూడా ఇస్తలేరట. మరి జనాలే ఈ ముచ్చట మా అందరికీ చెప్తున్నారు. మరి ఇది ఎంతవరకు కరెక్టో తప్పో నాకైతే తెలియదు, కానీ జనాల నోట్లోకి వెళ్ళి నానిన మాటనైతే నేను చెప్తున్నా. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని మనం విన్నాం కదా. నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్నది ఇప్పుడైతే కోటి సమస్యల వీణ లెక్క తయారవుతున్నదట. ఎందుకంటే మన దగ్గర ఉన్న నిమ్స్ హాస్పిటల్ ఉన్నది కదా, ఇదే భాగ్యనగరంలో. నిమ్స్ హాస్పిటల్ అని అయితే విద్యార్థులు బొచ్చడని కష్టాలు పడుతున్నారట. డాక్టర్లే విద్యార్థులే తెలంగాణకు సంబంధించిన వాళ్ళు. ఎందుకంటే మనం మెయిన్గా తెలంగాణను తెచ్చుకున్నది ఎందుకులా, నీళ్లు నిధులు నియామకాలు. మా ఉద్యోగాలు మాకు కావాలి, మా జాగలు మాకు కావాలి, మేము సంపాదించుకున్న దాంట్లో మేమే ఉండాలి తప్ప మాకైతే వేరే వాళ్ళతోటి పొత్తు అవసరం లేదని కొట్లాడి మరీ సాధించుకున్నాం కదా. ఎందరో బలిదానం చేసుకుంటే పాపంగా శ్రీకాంతాచారి లాంటి వాళ్ళు అయితే ఏకంగా అగ్నికి ఆహుతైపోయిర్రు. గట్లాంటి తెలంగాణలో ఇప్పుడు ఆంధ్ర వాళ్ళ పెత్తనం ఏంది నాకు అర్థం కాదు. సుమారు 60% నుంచి 70% మంది ఉద్యోగాలు అయితే దాంట్లో ఆంధ్ర వాళ్ళే చేస్తున్నారట. ఇక మన తెలంగాణలోకి ఏమిచ్చిర్రు, బొచ్చా ఏం లేదు. అయినా ఈ ఉద్యోగాల కోసము ఆంధ్ర నుంచి వాళ్ళు వచ్చి 5 లక్షల నుంచి 10 లక్షలు ఇవ్వగానే వీళ్ళు పైసలకు కకృతి పడి, పైసలకు ఆశపడి ఆ ఉద్యోగాలను వీళ్ళకి ఇస్తున్నారు. మన తెలంగాణ పొలగాలను బయటికి నూకుతున్నారు. ఇది ఎక్కడి న్యాయం చెప్పుర్రి, ఇదేమన్నా న్యాయమా? ఇలా నువ్వు పైసకు అమ్ముడు పోతున్నావు. అమ్ముడు పోయేదందుకేనా తెలంగాణను మనం తెచ్చుకున్నది? నిజాన్ని నిక్కర్స్గా మాట్లాడితే మీకు కోపం రావచ్చును, కానీ ఇది ఎక్కడైనా పద్ధతేనా? నిజంగా మీరు మనుషులా లేకపోతే ఏమన్నానా?
చెప్పుర్రి గింతనన్నా సిగ్గు శరం ఉండాలి. ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకు మనం సపోర్ట్ చేసుకుంటాం, మనం పోవాలి. కానీ అయ్యో ఏంది ఏం కథ గింత అన్యాయం చేస్తారా చెప్పుర్రి. మర్యాదకు చెప్తున్నాము, తెలంగాణలో జరుగుతున్న ఈ యొక్క కుట్ర వెనుక ఎవరెవరు ఉన్నారో వాళ్ళను బయటికి గుంజే ప్రయత్నమే చేస్తుంది మా ఛానల్. అర్థమవుతున్నదా? ఇది ఎవరికి తలగాలనో వాళ్ళకు తలుగుతుంది. తస్మాత్ జాగ్రత్త మరి చెప్తున్నాం. వామ్మో భూకంపమా, నేనైతే ఎప్పుడు చూడలేదులా అని అనేటోళ్ళకైతే తెలంగాణ రాష్ట్రంలో భూకంపం నిన్న వచ్చింది. ఇంకా భూకంపం ఎట్లా వచ్చిందో ఎరికేనా? ఏకంగా ఖమ్మం జిల్లా ఉన్నది కదా, ఖమ్మం జిల్లాలో శ్రీనివాస్ నగర్లో సత్యసాయి ఆలయం దగ్గరనైతే పొద్దుగాల 7:25 కొట్టంగానే 10 సెకండ్ల పాటు అయితే ఆ ఆలయంలో భూమి అంతా కంపించిందట. ఇక తెలంగాణలో అక్కడ ఒక కానే కాదు, వేరే వేరే జాగాలలో కూడా వేరే వేరే సమయాలలో భూమి అంతా కంపించిందట కదా. ఎందుకంటే భూకంపం ఇంకా గట్టిగా వస్తే ఎంత ప్రమాదం సంభవించును ఏమోనుల్లా. భూమి ఎప్పుడు ఎట్లా బీటలు పారుతుందో, ఎప్పుడు జనాలందరూ లోపలికి పోతారో అని అక్కడున్న జనాలైతే మస్తు అగుళ్ళు బుగుళ్ళు పడి ఘోరంగా భయపడుతున్నారంట. మరి జనాలందరూ జర జాగ్రత్తగా ఉండుర్రి. ఏమొచ్చినా ఎదుర్కొనే అంత దమ్ము మన దాంట్లో ఉన్నప్పుడు మనం ఎందుకుల్లా భయపడేది? భయపడకుర్రి, దాంతో ఏమవుతుంది. కానీ మంచిగా సంతోషంగా ఉండుర్రి. ఇగో చూసిరు కదా నువ్వులా గియ్యు లాయ్యాటి మంచి మంచి ముచ్చట్లు. ఈ ముచ్చట్లు మంచిగానే ఉన్నాయని నేను అనుకుంటా. కానీ మళ్ళీ ఇంతకంటే మంచి ముచ్చట్లతోటి రేపైతే కలుసుకుంటా. మరి షేర్ చేయుర్రి, లైక్ చేయుర్రి, సబ్స్క్రైబ్ చేయుర్రి. మర్చిపోకుండా గంట సింబల్ అయితే ఒత్తురులా.